కానీ ఏదైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమైంది. 20 నెలల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది తమ్మి? కేసీఆర్ గారు ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోయాక అవి చెట్టు కింద పెట్టిరు. ఇలా వారంకు 10 రోజులకు కూడా ఊర్లలో ట్రాక్టర్ నడుస్తుందా? బంద్ అయిపోయినాయి చాలా ఊర్లలో. చెత్త సేకరణ బంద్ అయింది. ఏ ఊర్లన్నా పోయి చూడండి, 150 బుగ్గలుంటే 60 కాలిపోయినాయి, సగం కాలిపోయినాయి. బుగ్గలేసేటోడు దిక్కులేడు, బుగ్గలేసే పరిస్థితి లేదు, పైప్ బలిగితే అతికేటోడు లేడు, ట్రాక్టర్లో డీజిల్ పోసి చెత్తేరే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అసలు ఎక్కడ కూడా మొత్తం కూడా పరిపాలన కుంటుపడిపోయింది. ఇలా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలా వ్యాపారాలన్నీ తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇవన్నీ కూడా మీకు కూడా అర్థమైన, నేను ఎక్కువ డీటెయిల్స్కి పోను. ఇవాళ కోట్లకు రైతు బంద్ వేస్తుండ్రు, అప్పుడు పార్లమెంట్ ముంగటేసిండ్రు, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయని రైతు బంద్ వేస్తుండ్రు. అడిమిట 2 ఎగ్గొట్టిండ్రు. కేసీఆర్ ఏమో కరోనా ఉన్నా కష్టం ఉన్నా ఎమ్మెల్యేలకు మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, రైతు బంధు మాత్రం సకాలంలో ఇచ్చిండు మన కేసీఆర్. నాట్లకు కేసీఆర్ ఇస్తే ఓట్లకు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. అంటే రైతులంత అమాయకులు అనుకుంటుండు, మధ్యలో 2 ఎగ్గొట్టినా వాళ్ళు మర్చిపోతారు, ఇక ఇప్పుడు పైసలు వేయంగానే మళ్ళీ నాకే ఇస్తారు అనుకుంటుండ్రు. ఆయన ఎంత బాకీపడ్డాడో తెలియదా రైతులకు? యూరియా దొరకలేదు ఇవాళ ఊళ్ళల్లో పోతే, ఎకరానికి 1 బస్తా ఇస్తామంటుండ్రు, మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే కాలం వచ్చింది. ఇలా అన్ని విషయాలు కూడా మనకు అర్థమవుతా ఉన్నాయి. మీ అందరి చేరికతో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఖచ్చితంగా మెదక్ జిల్లా పరిషత్ బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేస్తుంది. రేపు మెదక్ మున్సిపాలిటీ కూడా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచేది మన బీఆర్ఎస్ పార్టీ, ఎగిరేది మన గులాబీ జెండా. ఇలా అన్ని విషయాలు కూడా అర్థమైనాయి. పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా నేను ఎక్కడో మాట్లాడుతుండే, ఏదో మాట్లాడితే పేపర్లు చదువుతూ ఉంటాయి. కొంతమంది ఉద్యోగస్తులు తల్లిదండ్రులకు అన్నం పెడతలేరు, తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటలేరు అని చెప్పి వాళ్ళ జీతాల్లో 10% 15% కట్ చేసే విషయాన్ని పరిశీలించండి అని ఆయన మాట్లాడినట్టుగా పేపర్లు వచ్చింది. సరే, అది మంచిదే. మరి నేను అడుగుతా రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చినావు, 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పినావు, మొదటి సంతకం దాని మీదనే పెడతా అని చెప్పినావు, చట్టబద్ధత తెస్తా అని చెప్పినావు, అన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ఇవాళ నీ 420 హామీలు ఎగబెట్టినవు. నువ్వు అడ్డదారులు అధికారంలోకి వచ్చి ప్రజలకిచ్చిన హామీలన్నీ మోసం చేసినావు కదా. మరి నీకు కూడా ఏం కోత పెట్టాలనో గది కూడా చెప్తే మంచిగుంటుంది. నీకు కూడా కోత పెట్టాలనో వద్దా? మొదటి ఏడాదిలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాను, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాను. మరి 420 హామీలు ఎగబెట్టి ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయనటువంటి రేవంత్ రెడ్డికి కూడా ఏం కోత పెట్టాలనో కూడా అది కూడా నువ్వే చెప్తే మంచిగుంటుంది. ఇలా ఏం మాట్లాడి అబద్ధాలు. నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టి మన మెదక్కు కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, మన చేగుంటకు వస్తాయి, మన రామాయణపేటకు వస్తాయి, మన హవేల్ గన్పూర్కి మన నిజాంపేట మండలానికి వస్తాయి, మనకు కూడా కాళేశ్వరం నీళ్ళతో పంట పండింది, చెరువులు నిండినాయి. ఇవాళ నువ్వు మేడిగడ్డను 20 నెలలైనా రిపేర్ చేస్తలేవు. ఇలా కూలింది 2 పిల్లర్లు మాత్రమే, అవి కుంగినాయి గంతే. కానీ వీళ్ళ మెదడు మొత్తం కూలింది. నేనేం చెప్పినా, మేడిగడ్డ లేకపోయినా గోదావరి నదిలో నీళ్లు నడుస్తున్నాయి, కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు ఒత్తుతే మా నిజాంపేట మండలంలో చెరువులు నింపచ్చు, మా చేగుంటలో చెరువులు నింపచ్చు, మా రామాయణపేటకు నీళ్లు తీసుకుపోవచ్చు, గా మోటార్లు వస్తావా అని మనం మాట్లాడినాం. మాట్లాడితే ఆయన అంటాడు, హరీష్ రావు అన్ని అబద్ధాలే చెప్తుండు అన్నాడు. ఏది అబద్ధం ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఏమనంటే ఒక స్టాండర్డ్ డైలాగ్స్, విషయం లేదు వాళ్ళ దగ్గర, నిజం మాట్లాడే ధైర్యం లేదు, విషయం పరిజ్ఞానం లేదు, కానీ ఓ స్టాండర్డ్ డైలాగ్ అన్ని అబద్ధాలే. నేను అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏది అబద్ధాలు? శ్రీశైలంలో వరద వచ్చి 36 రోజులైంది, అబద్ధమా? నువ్వు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలేదు అని నేను చెప్పిన ఈ విషయం అబద్ధమా? పోయిన సంవత్సరం తెలంగాణకు వాడుకోవాల్సిన నీళ్లు 65 టీఎంసీల నీళ్లను ఆంధ్రాకు చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పి తెలంగాణలో పంటలు ఎండబెట్టింది, అబద్ధమా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి వాళ్ళేమో నీళ్లు తీసుకుపోతారు, నువ్వేమో కల్వకుర్తి మోటార్లు ఎత్తి తెలంగాణకు నీళ్లు ఇయ్యలేదని అనే మాట నేను చెప్పినా ఇది అబద్ధమా? ఇవాళ కన్నెపల్లిలో దాదాపు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు గోదావరిలో ప్రవహిస్తున్నాయని చెప్పిన ఈ విషయం అబద్ధమా? ఏది అబద్ధం? పాలన చేతగాక, మోటార్లు ఎత్తి నీళ్ళు ఇయ్య చేతగాక ఇవాళ అబద్ధము అనే ఒక పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకురా,
ఏడ మాట్లాడదామో మాట్లాడదాం. 1,00,000 క్యూసెక్కులు గోదావరిలో వారేది నిజం కాదా? పోతిరెడ్డిపాడు గేట్లెత్తి ఆంధ్రోడు నీళ్లు తీసుకుపోయేది నిజం కాదా? ఇలా నువ్వు కల్వకుర్తి మోటార్లు ఎత్తక మా నాగర్ కర్నూలు జిల్లాను నువ్వు ఆగం చేస్తున్నది నిజం కాదా? ఆంధ్ర వాళ్ళు కృష్ణా నదిలో అధికంగా నీళ్లు తీసుకుపోతుంటే గుడ్లప్పగించుకొని చూసి తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి.